ఫ్రూట్ అంటే నథింగ్ బట్ ద ఐడెంటిటీ ఆఫ్ ది ట్రీ. మామిడి చెట్టు అని మామిడికాయని చూసి అంటారా, ఆకును చూసి అంటారా? దానికి ఎన్ని ఆకులున్నా మామిడికాయ టైంలో, వేసవి కాలంలో మామిడికాయ అది కాయకపోతే ఏమంటారు దాన్ని? ఇది మామూలు మామిడో దొంగ మామిడో? అవునా? ఫ్రూట్ ఆ చెట్టు ఏమై ఉంది, అది ఏ ఫ్యామిలీ అయి ఉంది అనే దానికి రుజువు. అవునా? సపోటా అది రుజువు, పొమోగ్రైనెట్ దానిమ్మ దాని రుజువు, సీతాఫలం దాని రుజువు. మీరు కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, ఈ ఫలాలు ఫలిస్తే ఇది ఎవరికి ప్రూఫో తెలుసా? ఎవరికి ప్రూఫో తెలుసా? దేవుని యొక్క ప్రూఫ్ని మీ లైఫ్లో మీరు ప్రొడ్యూస్ చేశారన్న. ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు సీ గాడ్, దేవుడిని మీరు చూడాలంటే ఆ దేవుడికి 10 చేతులు లేకపోతే 10 తలకాయలు ఆ దేవుడికి లేవు. ఆ దేవునికంటూ రూపం ఏదైనా ఉందంటే గాడ్ ఇస్ ఎ స్పిరిట్. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మకు రూపం ఉందా? ఆత్మకు రూపం లేదు. కానీ ఆ ఆత్మ ఏమై ఉన్నాడంటే, దేవుడు ఏమై ఉన్నాడు? గాడ్ ఇస్ లవ్. దేవుడు ఏమైనాడు చెప్పండి ఒకసారి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు సమాధానం అయి ఉన్నాడు, దేవుడు సంతోషమై ఉన్నాడు, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడై, దేవుడు నమ్మకం కలిగి విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడో అవి ఆయనలో ఉన్నాయి. అవి నువ్వు ప్రొడ్యూస్ చేస్తే ఆయన రూపాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేసినట్లే. దిస్ ఈస్ ద ప్రూఫ్. లవ్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ ద సేమ్ ఫ్యామిలీ. ఆ చెట్టు ఈ చెట్టు 2 చెట్లు ఒకటే. ఆ చెట్టు ఈ చెట్టు 2 చెట్లు ఒకటే. ఇది ప్రేమను ప్రొడ్యూస్ చేసింది, అది ప్రేమకు రూపం. ఇది ఆ ప్రేమకు రూపాన్ని ఏం చేసింది? ఇది ప్రొడ్యూస్ చేసింది. ఆయన ఫలాలు కొని ఇది తినటానికి కాదు, ఆయన రూపాన్ని నీలో చూసుకోవటానికి. ఆయన రూపాన్ని నీలో రూపాన్ని ఎప్పుడు మనం చూసుకుంటాం? మనకు పుట్టిన పిల్లలకి మన పోలికలు వస్తాయి కదా. మన పోలికలు వచ్చినప్పుడు మన పోలికలను వాళ్ళలో చూసుకుంటూ ఉంటాం, మన మాటలు వాళ్ళలో చూసుకుంటాం, మన స్వభావం వాళ్ళలో చూసుకుంటాం, మన కెపాసిటీస్ వాళ్ళలో చూసుకుంటూ ఉంటాం. చూసుకుని ఏమైపోతూ ఉంటాయి? మురిసిపోతూ ఉంటాం. ఆ పోలికలు చూసి మనం ఏం చేస్తూ ఉంటాం? నువ్వు నేను కరెక్ట్గా ఆయన సీడ్, అక్షయమైన బీజము నుండి మనం పుట్టాము అనేటువంటి రుజువు కనిపించేదే, చూపించేదే ఫలం. ఎవరికి స్తోత్రం. తినటానికి కాదు, జేబులో వేసుకుని వెళ్ళి అమ్ముకోవడానికి కాదు ఆయన అడిగింది. తన పోలిక మనలో వచ్చిందా లేదా అని చూసుకోవడానికి. ఎందుకంటే ఆయన పోలిక వచ్చినోడే ఆయన ఇంట్లో ఫిట్ అవుతాడు. ఏ ఇంట్లో? పరలోక రాజ్యంలో ఈ పోలికున్నాడు ఫిట్ అవుతాడు. ఈ దొంగ పోలిక ఉన్నాడు. ఇప్పుడు కొందరు కొన్ని ఇళ్లలోకి వస్తారు, ఆ ఇంటోళ్ళు చూసి రే జాగ్రత్త ఇడితో అంటారు. ఎందుకంటే ఆడి చూపులు, ఆడి పనులు, ఆడి వ్యవహారాలు ఎట్టుంటాయి. ఇంకొకరు ఉంటారు దర్జాగా వస్తారు, కాముగా వస్తారు, వాళ్ళని చూసినా కూడా వాళ్ళకి ఏమి అనిపించదు. ఎందుకంటే ఆ ఇంటికి, ఆ కల్చర్కి, ఆ స్థాయికి వాడు సరిపోయాడు. ఈడు ఏ వెతికి వెళ్ళిపోతాడు అన్నట్టుంది. కాబట్టి ఆ ఇంటికి నువ్వు నేను సెట్ అవ్వాలంటే ఈ పోలికలు ఏమన్నా మనకి చెప్పండి ఒకసారి. ఉన్నాయా? ఉన్నా మీకున్నాయా? ఆయన ఎదురు చూస్తున్నాడు. అయ్యా, ఎవరైతే నిన్ను రక్షించాడో, ఎవరైతే నీకు ప్రాణం పెట్టి నిన్ను ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చాడో ఆయన అర్థం చేసుకొని ఆయన వ్యక్తిలాగా మారావా అని అప్పుడు వచ్చి ఆయన చూస్తాడు. మారావా చాలా సంతోషపడతాడు, మారకపోతే చాలా కోపపడతాడు. నా పోలికి రాలి, వీడికి మేనమామ పోలికి వచ్చింది అని అనుకుంటే పర్వాలా.
ఈయన దగ్గర మేనమామ పోలికలు ఎవడు లేడు, మేనమామ లేడు ఆయనకి. వాళ్ళ ఆవిడికి తమ్ముడు లేడు, వాళ్ళ ఆవిడకి అన్నయ్య లేడు. వస్తే ఆయన పోలికలే రావాలి, ఇంకెవ్వడి పోలికలు రావు మనకి. ఆయన పోలికలే వస్తే ఎవ్వడి పోలికలు మనకి రావు. ఎందుకంటే యేసయ్య చెప్పారు, మీరు మీ అపవాది సంబంధులు, సర్ప సంతానమా అన్నాడు. ఆ పోలికలు ఏం కనపడుతున్నాయి? సర్పం యొక్క పోలికలు కనపడుతున్నాయి వాళ్ళకి. అంటే 2 నాలుకలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక మాట మాడుతున్నారు, ఇక్కడ ఒక మాట మాడుతున్నారు, ఇక్కడ ఒక రకంగా ఉన్నారు, అక్కడ ఒక రకం. సర్ప సంతానమా అన్నాడు. అది ఆ బ్రీడ్. అది మన బ్రీడ్ ఒకటే బ్రీడ్. ఎక్కడైనా ధైర్యంగా ఉండే బ్రీడ్, యథార్థంగా ఉండే బ్రీడ్. ఆమేన్.